స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా తెలంగాణ బీజేపీ పావులు కదుపుతోంది. బూత్ స్థాయికి చేరువయ్యేందుకు ప్రతి కార్యకర్తను సైతం యాక్టివ్ చేయడానికి యాక్షన్ ప్లాన్ను రెడీ చేస్తోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరవ్వడానికి సన్నాహాలను చేసుకుంటోంది. బూత్ స్థాయిలో బలపడి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగితే ఆపై వచ్చే ఏ ఎన్నికల్ని అయినా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అంచనాతో స్ట్రాటజీస్ ను రెడీ చేసుకుంటుంది. అయితే లక్ష్యం ఘనంగా ఉంది సరే, మరి ఆచరణలో అది వర్కౌట్ అవుతుందా? స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర బీజేపీ యాక్టివ్ అవుతోంది. గత ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైన కాషాయ నేతలు వచ్చే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. బూత్ స్థాయిలో బలం పెంచుకునే దిశగా ప్రణాళికలకు పదును పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బూత్ స్థాయిలో 250కి తగ్గకుండా సభ్యత్వం నమోదు చేసేందుకు రాష్ట్ర నాయకత్వం స్థానిక క్యాడర్ను సిద్ధం చేసే పనిలో పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేసిన కమలనాథులు 8 సీట్లకే పరిమితమయ్యారు. ఇక లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నప్పటికీ మళ్లీ 8 సీట్లే దక్కాయి. అయితే అధికార కాంగ్రెస్ తో సమానంగా ఎంపీ సీట్లు దక్కటం ఆ పార్టీకి కొంత ఊరటనిచ్చింది. అందుకే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం అవే ఫలితాలు రిపీట్ చేయాలని కాషాయ నేతలు పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి బీజేపీ శ్రేణులు వెళ్లాలని నిర్ణయించారు. సభ్యత్వ నమోదు గణనీయంగా పెరిగితే పార్టీ సంస్థాగతంగా బలోపేతమై లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సత్తా చాటుకోవటం ఈజీ అవుతుందని బీజేపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు దక్కనప్పటికీ బీజేపీకి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఆ ఓటింగ్ పర్సెంటేజ్ ని మరింత పెంచుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే మంచి రిజల్ట్స్ తో పాటు భవిష్యత్తులో బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగటానికి దోహదపడుతుందని అంచనా వేసుకుంటున్నారు. వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలంగాణలో కూడా విస్తృతంగా నిర్వహించాలని కాషాయ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాదాపు 60 రోజుల నుంచి 90 రోజుల పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. మా బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డా గారి నుంచి మొదలు పెడితే దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఫ్రెష్గా మళ్ళీ సభ్యత్వము పార్టీలో ఉంటుంది. ఈ యొక్క సభ్యత్వ సేకరణ కార్యక్రమము అక్టోబర్లో ప్రారంభమవుతుంది. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా మరి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం, వర్క్షాపులు పెడతా ఉన్నాం. పూర్తి స్థాయిలో దీనిపైన పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఏ రకంగా సభ్యత్వ సేకరణ చేయాలో కార్యకర్తలకు సంబంధించినటువంటి ఒక సమావేశాలు నిర్వహించి ముందుకెళ్తా ఉన్నాం. ఇందులో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీలు, ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఈరోజు వచ్చారు. ఈ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇదే రకమైనటువంటి వర్క్షాప్స్ నిర్వహించి ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో కూడా సభ్యత్వ సేకరణ జరిగే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈసారి తెలంగాణలో రైతులు, మహిళలు, యూత్ ఈ ముగ్గురిని టార్గెట్ చేస్తూ సభ్యత్వ సేకరణ చేస్తాం. గత పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలుసు ఈ 3 సెక్టార్ల నుంచి చాలా పెద్ద ఎత్తున పార్టీకి మద్దతు లభించింది. ముఖ్యంగా రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి సుమారు 77 లక్షల మంది ప్రజలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా స్పందించిన విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వాల నమోదును బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. గతం కంటే పార్టీ సభ్యత్వాలను అత్యధికంగా చేయడంపై నేతలు దృష్టి పెడుతున్నారు. సభ్యత్వాలు ఎంత పెరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అంత కలిసి వస్తుందని కాషాయ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద సభ్యత్వ నమోదు కార్యక్రమంతో గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ కసరత్తులు మొదలుపెట్టింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిన వెంటనే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎన్నికలు జరగనున్నాయి.
పార్టీలు మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ అధ్యక్షుల మార్పు ఉండబోతోంది. సంస్థాగత ఎన్నికలు డిసెంబర్ లోపు పూర్తయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు అదే మాసంలోనే జాతీయ కొత్త అధ్యక్షుణ్ణి ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుణ్ణి ఆలోపే ప్రకటిస్తారా, లేక జాతీయ అధ్యక్షుల నియామకం తరువాత రాష్ట్ర అధ్యక్షుణ్ణి ప్రకటిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. For more videos like this, subscribe Big TV channel.